గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. సుదర్శనం యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం. నేను వారిని గురించి ప్రార్థన చేయుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన యెహోవాతో చెప్తున్నాడు అనమాట. నేను నీవు నాకు ఇచ్చిన ఈ ప్రజల గురించి నేను ప్రార్థన చేస్తున్నానని దేవుడే ప్రభువైన యేసుక్రీస్తువే తండ్రి అయిన యెహోవాతో చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? మన బంధువుల గురించి, మన తోటి సహోదరుల గురించి, మన శ్రేయోభిలాషుల గురించి, మన ఆత్మీయ తండ్రి గారి గురించి, మన పాస్టర్ల గురించి, తోటి సంఘాల గురించి మనం ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. ప్రార్థన చేద్దామా? ప్రతిరోజు ప్రార్థన చేయడానికి ప్రయత్నిద్దాం. ఎవరైనా ప్రార్థన సహాయం కోరుకుంటే వారి గురించి వెంటనే ప్రార్థన చేసి మన అనుదిన ప్రార్థనలో కూడా వచ్చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ సుదర్శనం కలిగి చూసిన ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు. మీ గురించి, మీ బంధువుల గురించి, మీ ఆత్మీయ సహోదరుల గురించి, ఆత్మీయ తల్లిదండ్రుల గురించి కూడా ప్రార్థన చేద్దాం. మీ తల్లిదండ్రుల గురించి, మీ అక్క చెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, బాబాయిల గురించి, పిన్నుల గురించి, మేనత్తల గురించి, మేనమావుల గురించి, తాతల గురించి, ముత్తాతల గురించి ప్రార్థన చేద్దాం. ఓకేనండి? ఆల్ ది బెస్ట్. చిన్న ప్రార్థన చేస్తుందండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రికి మరి పరిశుద్ధాత్మ మమ్మీ దేవుని నడుస్తుంది మా పని మమ్మల్ని సదాకాలం మా ఇందరికి తోడి సుదర్శనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని సుదర్శనం యూట్యూబ్ ఛానల్ని 36 నూరంతా ఫలించమంటుంది. సుదర్శనం ముగ్గురు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు ఎవరికేం అవసరం వ్యాధి లోటుపాట్లు ఇబ్బందులు తొలగించి 36 నూరంతలు ఫలించమంటుంది. దీవించండి. మీకంతా మహిమ ప్రవేశించిన యేసు అత్యున్నతంలో హృదయపని ప్రార్థించి అడిగిపోయి నేను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. సుదర్శనం యూట్యూబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రాజమండ్రి దమ్మి రాష్ట్రంలోనే ఉన్నాను. అయితే 13వ తారీఖున తీయాల్సిన వీడియో ఇన్ని రోజులు లేట్ అయింది. 13వ తారీఖు స్పెషల్ ఏంటంటే యూట్యూబర్ హర్ష సాయి ఓవర్వ్యూ బటన్ 13వ తారీఖు విండో స్పెషల్ యాక్సెసిబిలిటీ ఏంటంటే డబుల్ ట్యాప్ టు 13వ తారీఖు యాక్టివేట్ స్పెషల్ ఏంటంటే నేను నా భార్య అంటే ముగ్గుల వెంకట సుబ్బారావు, వెంకట మాణిక్యం మా పెళ్లి రోజు అండి. మా ఆవిడ చనిపోయాక ఇది రెండో పెళ్లి రోజు. 13వ తారీఖు మార్చి దేవుని కృప అంటే ప్రార్థన చేసుకున్నాను తప్ప ఇంకేం చేయలేదు. దేవుడు మమ్మల్ని దీవించిన కాక నా భార్య ఆత్మ శాంతించాలని యూట్యూబ్ ఛానల్ చూసిన వారందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. సుదర్శనం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న 13వ తారీఖు తీయాలని ఎంతో ఆశపడ్డాను, కానీ తీయలేకపోయాను. దేవుడు నన్ను క్షమించిన గాక.